కొట్టారు. ఇది ఇల్లు ఇస్తానని 8 లక్షలు తీసుకొని 1 సంవత్సరం నాకు ఇచ్చి రిజిస్టర్ చేయకుండా గడిపి వాడు కాస్త అమ్ముకున్నాడు. ఇదంతా స్టోరీ అంతా చెప్పాలంటే బోల్డ్ టైం పట్టుద్ది. చెప్పిన తర్వాత అండర్స్టాండ్ చేసుకుంటారు ఈజీగానే. నేను చాలాసార్లు ఆయన ఇట్లా దగ్గర కూర్చొని మాట్లాడాను డిఐజీగా ఉన్నప్పుడు. ఒకసారి జ్వరం వస్తే నేను చాలా దగ్గర కూర్చున్నాను. అయ్యో జ్వరం వస్తే మేము వాళ్ళు ఆయన ఏసీపీగా ఉన్నాడు, మా ఎడిషనల్ ఎస్పీగా, ఇద్దరు పక్క పక్కనే. చాలాసార్లు డిన్నర్ కూడా పిలిచారు మమ్మల్ని. అప్పుడు పెద్ద ఇద్దరం చాలా ఇంకా అమ్మాయి నేను కూడా. నా కొడుకుని బాగా దగ్గర తీసి ఎత్తుకునేవాళ్ళు, కుక్క తీసుకొని తిరిగేది. ఇక్కడికి వచ్చిన మొన్న కూడా వచ్చింది మా బాబు దీనికి వస్తుంది. అయితే మెసేజ్ చక్కగా ఇచ్చారు, అది రాసుకోవాలి నేను బుక్లు. అది గోల్డెన్ వర్డ్స్ నిజంగానే ఆయన రాసి, రమేష్ గారు రాసి. అవునమ్మా, ఆయన ఏంటి అది మన జాతి అయినా. అవును, అది ఇప్పుడు ఒక చుట్టాలు ఆయన ఎంబీబీఎస్ చేశాడు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వేలూరులో. మీరు వెళ్ళారు కదా నాన్నగారిని తీసుకొని. తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. డాక్టర్ చేసాడు ముందు. తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఫైనాన్స్ సెక్రటరీగా చేశాడు, స్పెషల్ చీఫ్ సెక్రటరీగా చేశాడు. డీజీపీ నుంచి తీసి దాంట్లో వేశారు. ఈయన కూడా హోమ్ సెక్రటరీగా చేశారు సార్ ప్రసాదరావు గారు. డీజీపీగా చేసిన వాళ్ళు అలా వెయ్యరట కదా. వెయ్యరు, మన వాళ్ళు కూడా చాలా మంది బాధపడ్డారు. నేను కూడా బాధపడ్డాను, మన వాళ్ళు కాదు. ఎందుకంటే అది ఎవరిని వేయటానికో మరి అప్పుడు నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆయన కమ్మాయిని ఒక ఆయన వేయడానికి ఈయన తీసి పక్క సెక్రటరీగా ఏ కమ్మాయిని వేసారు? మహేందర్ రెడ్డి. నేను రెడ్డిగా మహేందర్ ఎవరు వేసారు? సాంబశివరావు అని ఎవరో ఇంకొక ఆయన. సాంబశివరావు కమ్మాడు మా పక్కనే ఉన్నాడు, మేము అక్కడ పంజాబ్. ఆయన వేయడానికి ఈయన తీసేశారు. అప్పుడు ఉంది ఎవరు? చంద్రబాబా? అవును, చంద్రబాబేనా? అవును, అదే కిరణ్ కుమార్. కిరణ్ కుమార్తో మరి రోసే చేశాడా? రోసే తర్వాత కిరణ్ కుమార్ వచ్చాడు. కిరణ్ కుమార్ తర్వాత స్టేట్ డివైడ్ అయిపోయింది కదా. అయిపోయింది. కిరణ్ కుమార్ లాస్ట్ పర్సన్. మా వాళ్ళు కూడా అదే చూడు. ఇప్పుడు తర్వాత కూడా ఆయన డీజీపీని చేయొచ్చు. డీజీపీని చేయకుండా ఆయన పక్కన పెట్టేసి ఇంకొక ఆయన అమ్మాయిని డీజీపీ చేస్తారు. చాలా బాధపడ్డాను అలా చేశారని. ఎందుకంటే మన వాళ్ళం కాబట్టి అలా చేయగలిగారు. అదే రెడ్డి వాడిని కమ్మవాడిని అయితే చేయరు. తర్వాత చూడండి ఏమంటున్నాడు ఈయన. వేర్ పొలిటికల్ ప్రోక్సిమిటీ, సోషల్ కిన్షిప్, బ్యాక్ రూమ్ చికానరీ. కరెక్టే. ఈయన ఐఏఎస్ వాళ్ళు కూడా పిలిచాడేమో. అవును, పిలిచాడు. డీజే రెడ్డి చేసినప్పుడు, డీజే రెడ్డి దినేష్ రెడ్డి చేసినప్పుడు ఆయన దీంట్లో మమ్మల్ని అందరికీ చాలా గ్రాండ్గానే చేశాడు. తర్వాత మా అందరికి నేషనల్ అది ఉంది కదా అంబర్పేట, దీంట్లో శివరాంపల్లి పోలీస్ అకాడమీలో ఒక 1 వీక్ మీరు తిన్నంత త్రాగినంత ఇష్టం అని ఆల్ డీజీపీస్, అంటే రిటైర్డ్ అయిపోయి ఎప్పుడెప్పుడు రిటైర్ అయిపోయిన వాళ్ళు ప్రజెంట్లో ఉన్న ఎడిషనల్ డీజీపీ మొత్తం ఇన్వైట్ చేసి 1 వీక్ తినండి, త్రాగండి, ఎంజాయ్ చేయండి. బట్ యూ ఆల్ రైట్ 1 పేపర్ హౌ టు ఎన్హాన్స్ ది అంటే పొలిటికల్ అంటే పోలీస్ దీన్ని ఎలాగ మనం పోలీస్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయాలి, క్రైమ్ ఎలా తగ్గించాలి, దాని మీద మీరు అందరూ రాయండి. దానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు. మాకు ఒకడు కారు ఇచ్చి చదువు ఇచ్చి మీ ఇష్టం తిరిగిరండి. 11 నుంచి 10:30 నుంచి 2 గంటల దాకా మీటింగ్, లంచ్ అయిపోయిన తర్వాత ఇక ఎక్కడ ఇష్టం వచ్చినట్టు తిరగటం. రాత్రికి డ్యాన్సులు, డ్రామాలు, డ్రింకింగ్లు 1 గంట దాకా 2 గంటల దాకా తాగుతూనే ఉంటాం. ఎంజాయ్ అది చెప్తున్నాం. మా ఆయనతో ఎన్ని ఎంజాయ్ చేశారు. రాక్ గార్డెన్లో డిన్నర్ ఇచ్చారు. తెల్లారి 4 గంటల దాకా తాగుతూనే ఉన్నారు అందరూ. డ్యాన్స్లు మంట వేసుకొని, చలికాలం December 22 మంట వేసుకొని, పెద్ద మంట వేసుకొని దాని చుట్టూ డ్యాన్సులు చేసుకుంటూ అందరు నన్ను కూడా లాక్కెళ్ళారు. నా కొడుకు కూడా ఉన్నాడు అప్పుడు. అంటే ఎంజాయ్ చేసే పోలీసులు చాలా ఎంజాయ్ చేస్తారు. మనం ఒకరోజు ప్రగతి ఎస్టేట్కి వెళ్దాం, ప్రగతి రిసార్ట్స్. అక్కడ కుక్కున్నాడు ఉండొచ్చు, రిలాక్స్గా ఉండొచ్చు. ఐ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్ అండి. గెస్ట్ హౌస్లు కానీ, నేషనల్ లెవెల్లో కానీ, తర్వాత అఫీషియల్ లెవెల్లో, ఇక్కడ మామూలు ఎడ్యుకేషన్ దీంట్లో కానీ. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అన్ని అఫీషియల్ నా తరఫు నేను చేశాను, ఆయన తరఫు ఇద్దరు చేశాను. అకాడమీలో చాలాసార్లు ఉన్నాను, నేషనల్ అకాడమీలో. అలా అంటే ఫంక్షన్స్ అవి జరుగుతుంటాయి కదా, ఆయన ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్క రోజు 6 రోజులు, ఒక రోజు 3 సార్లు 3 రోజులు అట్లా ఉంటుంటాయి. వీళ్ళు ఇవ్వడం అక్కడ అన్ని గెస్ట్ హౌస్లోనే అన్నీ ఉండేవి. ఎవరు రూమ్లు వాళ్ళకు ఉండేవి చక్కగా. కానీ మనకు అందరు చేసి బాయ్స్ ఇస్తాడు, ఆర్డర్స్ చేస్తారు. 3 ఉంటారు మన చుట్టూ కాపలా కాసేవాళ్ళు, మనకు అటెండ్ అయ్యేవాళ్ళు.
డోర్ ఎవ్రీథింగ్ దే విల్ ప్రొవైడ్. డ్రింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. హైదరాబాద్లో మీరు ఇంకో చోట 2 చోట్ల కలిసి చేశారు అయితే డీజీపీ ప్రసాదరావు గారు మీరు. ఫస్ట్ పోస్టింగ్ మాతోనే ఆయన ఏఎస్పీ క్యాడర్లో వస్తారు. సార్ కింద పనిచేశారు. చేశాడు. చాలా క్లోజ్గా ఉండేవాడు వరంగల్లో. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చేశాడు ఇద్దరు. తర్వాత మా వారి 4,000 పోస్టులు తెప్పించాడు ఎస్పీఎఫ్కి, స్పెషల్ పవర్ ప్రొటెక్షన్కి. ఇక్కడ తెప్పించాడు. ఎక్కడికి వెళ్ళినా రిక్రూట్మెంటే మా వారు. అదేంటో తెలీదు. జిల్లాలో ఏ జిల్లాకి వెళ్ళినా రిక్రూట్మెంట్. చాలా మందికి ఊర్లో ఇచ్చేసాడండి. ఊర్లో అంటే ఒక్కరో కొంచెం ఇదిన్నా కూడా పడేసేవాడు. నీతిగా పనిచేశాడు, నీతిగా రిక్రూట్ చేశాడు. ఎవడైనా గ్రేట్ఫుల్గా ఏదైనా ఇస్తే డ్రింకింగ్లు లేకపోతే అవి ఇవి బాటిల్స్ అవి తీసుకునేవాడు. ఎవరిని డబ్బు ఇవ్వాలి ఇన్సూరెన్స్ ప్రతి దానికి కింద ఆయన తయారు చేశారు. ఎస్పీఎఫ్లో 5,000 కూడా ఆశపడతారు. ఏదో పెద్ద పెద్ద లాట్స్లో తింటే క్యాండిడేట్ అట్లాగా. మా వారి దగ్గర ఏసరత్నం గారని ఒక ఆయన పనిచేసాడు డిఐజీగా. తెలిసే ఉంటుంది. తెలుసు, గుంటూరు ఎమ్మెల్యేగా పోటీ చేశాడమ్మా. అవునా? ఏసరత్నం ఏంటో తెలుసా? పోయేవాళ్ళు చాలా ప్రేమ అమ్మ ఆయన అంటే, నేనంటే కాదు. అమ్మ మహాధర్మరాజు అమ్మ, అరే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తీసుకొచ్చి ఎస్పీఎఫ్లో నువ్వు తీసేసుకుని నీ ఇష్టం ఏం చేస్తావు, నాకేదో నీ ఇష్టం వచ్చినట్టు తీరు అంటాడమ్మా. అలాంటి ధర్మరాజులు ఎవరున్నారమ్మా అంటాడే. జరిగేటప్పుడు ఫంక్షన్ జరిగేటప్పుడు కూడా హోటల్స్లో మనం వచ్చి వాళ్ళకి అరేంజ్ చేశాడు. కొంతమంది పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళందరికీ మనం అంతా అకామిడేట్ చేయలేం కదా నైట్. అలా చేశాడు, డేట్ అలా చేశాడు. తర్వాత చాలా ఇదిగా గ్రేట్ఫుల్గా పడదు. నేను కూడా అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. కూతురు కొడుకు ముగ్గురు అనుకుంటే 2 కూతురు కొడుకు అనుకుంటా. పోయేవాళ్ళు కాదు ఆయన. ఏదో వాళ్ళే వడ్డీ వాళ్ళని. చూడండి, డిన్నర్ ఆర్గనైజ్ చేయడాన్ని మన డీజీపీ ప్రసాదరావు గారు, రమేష్ గారు ఏమన్నాడంటే, ఈ పొలిటికల్ ప్రాక్సిమిటీ ఉన్న ఈ సందర్భాల్లో సోషల్ కిన్షిప్ అంటే కుల పక్షపాతం ఉన్న ఈ రోజుల్లో బ్యాక్ రూమ్ చికనరీ డిటర్మైన్ చేస్తున్న క్యారియర్ ప్రోగ్రెస్ని ఇవే డిటర్మైన్ చేస్తున్నాయి. మెరిట్ కాదు, ఏంటి పొలిటికల్ ప్రాక్సిమిటీ, తర్వాత సోషల్ కిన్షిప్, మళ్ళీ ఈ బ్యాక్ రూమ్ చికనరీ, బ్యాక్ రూమ్లో నువ్వు ఎలాగ వాళ్ళని మెప్పించుకుంటావు, పొలిటీషియన్స్ని, సీఎంని, ఇవే క్యారియర్ ప్రోగ్రెస్, మంచి పోస్టులు వచ్చేది ఇలాంటి పరిస్థితుల్లో. కాదంటే ఆయనలో ఉన్న ఇంత ఇది జరగడానికి మా ఆయన కన్నా ఎవరు గొప్పవాడు కాదు, కానీ ఈయనలో ఉన్న గొప్పతనం అంటే డ్రింక్ చేయడం. అనవసరం వాళ్ళు ఎవరు కలవడు. వస్తే మాట్లాడి పంపిస్తాడేమో మినిస్టర్ మాస్టర్. మా ఆయనలాగా కూర్చోబెట్టుకుని వాడిని తినండి రా తాగండి రా అని చెప్పని ఇది చేసేసి మళ్ళీ వీళ్ళకి తాగేవాడైతే వాడితో కలిసి తాగి ఇట్లాంటివి ఏమీ చేయలేదు. ఈజ్ ఎన్ యూనిక్ పర్సనాలిటీ, ఈజ్ జాతి రత్నం అంటే. అవును, అందులో ఫిజిక్స్లో ఎక్స్పెరిమెంట్స్ చేసేవాడు అమ్మ. ఆయన ఇంగ్లీష్ బుక్ రాశారు సారు. ఇంగ్లీషు ఆయన ఏమంటారంటే పిల్లలకు కూడా స్టూడెంట్స్ని మోటివేట్ చేసేవాడు. అరే కనీసం రోజుకు ఒక ఇంగ్లీష్ వర్డ్ నేర్చుకుంటారా, ఎలా నేర్చుకోవాలి, దాన్ని ఒక సెంటెన్సెస్ ఫామ్ చేయండి, మీ లైఫ్ రెగ్యులర్ లైఫ్కే వాడే ఉపయోగపడే ఒక సెంటెన్స్ ఫామ్ చేయండి మీరు నేర్చుకున్న పదంతో అనేవాడు. చూడండి ఇక్కడ కూడా అది రాస్తున్నాడు. హీ స్టూడ్ రామ్రాడ్ స్ట్రైట్ for neutrality, integrity, professionalism and competence. His professional career would be the envy of any IPS officer. Police superintendent of 3 major districts, deputy DIG of 2 important ranges, head of Vizag Hyderabad city, head of ACB, head of police DGP, home secretary, head of police force HOPF, a police professional of the highest order. He was an epitome of quiet efficiency, who excelled in all his postings.
డాక్టర్ రావు ఎవరు మిగతా వాళ్ళందరూ తాగేవాళ్ళు. నాకు తెలిసినంత పోలీస్ ఆఫీసర్ ఆయన ఒక్కడే నాకు తాగడు అని తెలుసు. తాగడని అది కాకుండా మా వాడిలో ఉన్న వీక్నెస్ అది ఒక్కటే, మిగతా అన్నీ మెరిటోరియస్వే. అడ్మినిస్ట్రేషన్లో కూడా చాలా పక్కడబందిగా ఉంటాడు, అసలు ఎలా చేస్తాడో తెలియదు. మెలకుగా ఉంటాడు. తెల్లవారుజాము 5ంటికి వెళ్ళాలంటే 4ంటికి వెళ్ళేసి తయారవుతాడు. గంట ముందు ఉంటాడు దేనికైనా, గంట లేట్ ఉంటాను నేను దేనికైనా. గంట కాదు ఇంకెక్కువ లేట్ ఉంటాను. కానీ ఇంకొక మంచి వర్డ్ చెప్తున్నాడు చూడండి. డాక్టర్ రావు whose passion for physical science was an intense as his commitment to public service brought the rigor, discipline, scientific method of physics to public service. ఈయన ఎక్కడ చదువుకున్నాడు ఈ రమేష్? సిఎంసి వేలూరు. మీరు వెళ్ళారు కదా నాన్నగారిని తీసుకుని. తెలుసు, ఏలూరు తెలుసు, సిఎంసి ఏలూరు రెండునే తెలుసు. ఇంక మరొకటి చెప్పక్కర్లేదు. అక్కడ ఎంబీబీఎస్ చేసినాక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. అక్కడ సిఎంసిలో చేశాడు. ఫైనాన్స్ సెక్రటరీగా ఎక్సలెంట్గా చేశాడు. ఈయన కూడా ఆనెస్ట్ సిన్సియర్ ఆఫీసర్. జగన్ కూడా అడ్వైజర్గా పనిచేశాడు. గోదావరి జిల్లాలు అనుకుంటా. ఇది వీళ్ళు చుట్టాలని చెప్తున్నాను కదా, మా నాని అత్తగారు వాళ్ళకి, వాళ్ళు కూడా అక్కడ హనుమకొండ జంక్షన్ ఏలూరు. ఆ తర్వాత గోదావరి ఇదే కదా, ఈస్ట్ వెస్ట్ గోదావరిలే కదా. కానీ మా వారు పాపం అంత మంచివాడు అనిపించుకున్నాడు. కానీ ఈ వీక్నెస్ అన్నమాట, లేడీస్ ఎక్స్ప్లాయిటేషన్, ఈ డ్రింకింగ్, రెండింటి వల్ల లేకుండా అసలు ఆయన ఎన్ని జిల్లాలు చేసాడో తెలుసు. మా ఆయన చేసినాడు ఇంకెవరు చేయలేదు. మచిలీపట్నంలో వంగవీటి రంగా చనిపోయిన రోజు మా వారు వేశారు. ఎందుకు వేశారో తెలుసా? అంతకుముందు గౌతమ్ కుమార్ ఉన్నాడు, గౌతమ్ కుమార్ కమ్మ. ఆయన తీసేయాలంటే ఎంత కష్టం. అది ఖమ్మం డిస్ట్రిక్ట్. అయితే ఇక్కడ ప్రభాకర్ రావు డీజీపీగా ఉన్నారు, చెన్నారెడ్డి మినిస్టర్. సరే ఎవరెవరిని వేస్తానంటే ఎవరెవరు అది నాన్ కాంట్రవర్షియల్గా ఉండాలి. కమ్మాసు గౌడస్ ఏం చేస్తున్నారు, కమ్మాసు తీసుకెళ్ళి మంటల్లో పడేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళంతా కాపులు ఎక్కువ. అంటే అలాంటి వాళ్ళని ట్యాకిల్ చేయగలిగిన వాళ్ళు, దాన్ని పకడ్బందీగా నడిపించగలరు ఓన్లీ భాస్కర్ అని 2 సార్లు డీజీపీ భాస్కర్ అని రాసి పెట్టేశాడు. అప్పుడు మేము క్రిస్మస్కి ఇంట్లో ఉన్నాం, మా చీరాల జాంటపేటలో ఉంటే. తర్వాత విజయవాడ ఎందుకు వస్తాడు, ఇమ్మీడియట్గా వచ్చి ఇక్కడ మచిలీపట్నంలో దీనికి స్పెషల్ ఆఫీసర్గా రిపోర్ట్ చేయాలని వచ్చింది. చీరాలకు వచ్చింది, మా ఇంటికి వచ్చింది. 26న వెళ్ళి జాయిన్ అయ్యాడు. వంగవాడి చనిపోయిన రోజు 25న 26 చనిపోయాడు. జాయిన్ అయిన తర్వాత ఆయన తీసేసేయాలి కమ్మవాడు. ఇట్స్ ఆల్సో వెరీ నైస్ మ్యాన్. ఇలా ఒకరిని కాల్ చేశాడు, ఇట్లాగే ఒకటి పైకి వెళ్ళి మాటికి ఆయన మీదకి ఒక కాపుదోడు నెట్టేస్తున్నాడు పైపు ఓపెన్ కానీ పిస్టల్ తీసుకుని ఇట్లా కాల్చి పడేశాడు గౌతమ్ కుమార్. మనిషిని అలా నిలువుని కాల్చి ఏం చేస్తాడు? ఎన్నిసార్లు చెప్పినా పొరవేదా మాటికి వస్తున్నాడు అంట. నేను విన్నాను అది. కాల్ చేశాడు. తర్వాత కాపులంతా చాలా ఎదురు తిరిగారు. కమ్మాస్ ఎంత ఉన్నా కాపులు ముందు చెల్లలేకపోయారు. తర్వాత ఇక్కడ కూడా ఇంకా నేను డీజీపీగా ఉండాలంటే నేను ఇంకా నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ అంటే ఓన్లీ భాస్కర్ ఆయన చేశాడు. సరే ఆయన చేసిన తర్వాత పకడ్బందీగా చేశాడు అనుకోండి. జిల్లాలో 1 year వీళ్ళని వాళ్ళని సరి చేయాలి కదా. అసలు మా వాడిని ఊరేగింపు ఏంటి ట్రాన్స్ఫర్ చేశారు. ఒకరు చేయించాడు, ఎందుకు ఒక ట్రాన్స్ఫర్ అడిగాడు, బిట్టలు రావని ఒకడు. నువ్వు అడిగినట్టు నేను ట్రాన్స్ఫర్ ఇవ్వను రా అని అన్నాడు. వేస్తే వాడు చెన్నారెడ్డి చుట్టమో మరి ఏదో చెన్నారెడ్డి నుంచి 2 సార్లు తెచ్చుకుని నేను కొట్టి పారేశాడు. మీరు చెప్పినట్టు చేస్తే మేము ఎందుకండి ఇంకెక్కడ అన్నాడు మా ఆయన. అంటే చెప్తున్నాను చాలా ఎంత లవ్కి ఉందా అంటే విసిగిపోయాడో ఏమో తెలియదు. వాడు ఏదో చేశాడు, తప్పు పనులు చేశాడు. తప్పు పనులను తీసుకెళ్ళి మళ్ళీ వేరే ఆ డిస్ట్రిక్ట్లో వేయడం నేను వేయను అని దాంతో మా ఆయన ఆ డిస్ట్రిక్ట్లో వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. తర్వాత ట్రాన్స్ఫర్ వస్తే పోలీసు భార్యలు, పోలీసు వాళ్ళు, అదర్ డిపార్ట్మెంట్స్ అందరూ అంగర్ స్ట్రైకులు చేశారు రోడ్ల మీద. ఆ ఫోటోలు ఉన్నాయి నా దగ్గర. ఊరేగించారు, భాస్కర్ అయ్యా దేవుడయ్యా ట్రాన్స్ఫర్ చేయొద్దని 100 టెలిగ్రాములు ఎవరికి చెన్నారెడ్డికి వెళ్ళిండ. చెన్నని వీడేవాడయ్యా పోలీసు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయొద్దని. పోలీసు వాళ్ళు అంతా హంగర్ స్ట్రైక్లో కూర్చున్నారు. ఈ రకంగా తెలిసినా కూడా తెలుసు కదా ఐపీఎస్ ఆఫీసర్ అంటే. వీడేవాడయ్యా నాకు ఎన్ని టెలిగ్రాములు వస్తున్నాయి ఆయన ట్రాన్స్ఫర్ చేయొద్దని. ఎందుకు ట్రాన్స్ఫర్ చేసిన ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ ఎస్ఐ. ఇక వీళ్ళందరూ ఊరేగింపులు, పాటలు, క్యాసెట్లు అవన్నీ ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి. కానీ ఇవన్నీ సరిగ్గా సక్రమంగా చేసి పెట్టడానికి నాకు ఎవరు తోడలేరు. చాలా ఈ అబ్బాయి రాజు ఉంటాడని చూశాను, కానీ రాజు అస్తమానం అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. లేటుగా లెగిస్తే కావాలంటే లేచి వస్తాడు. కానీ
ఎప్పుడైనా 5 o'clock నుంచి ఈవినింగ్ మార్నింగ్ 8 to 9 వరకు చేయగలరు మంచి వర్క్. లేదు మధ్యరాత్రి 2 గంటల నుంచి కూడా 8 వరకు నేను కూర్చునేదాన్ని, 2 గంటలు తెచ్చి కూర్చునేది. అప్పుడు ఇప్పుడు అదే అలవాటు చేసుకొని ఇప్పుడు వర్క్ చేయలేకపోతున్నాను. ఆ రోజుల్లో వర్క్ చేశాను, చదువుకునేదాన్ని బాగా. కానీ రమేష్ కూడా చక్కగా, అంటే అసలు హై స్కూల్ స్టడీస్ ఎక్కడ చదివాడు, అది వస్తుంది తర్వాత ఇంగ్లీష్ ఎంత చక్కగా రాశాడు కదా. He was embodiment of humility, simplicity, grace, above all empathy. He used the authority, power to protect the weak, help those who would not receive justice in the usual course. He tried to enhance, empower his colleagues, subordinates. It is inconceivable for him to talk ill of anyone, let alone indulge in gossip. Bayarapu Prasad Rao, eldest of 3 siblings, was born in Sanivarpeta of West Godavari, where his father started his career as a police constable. ఆయన గోదావరి ఏంది ప్రసాదరావు. తర్వాత చూడండి, మై వైఫ్స్ కజిన్ అని చెప్తారే తెనాలి. అవును, అది వస్తుంది. మై వైఫ్స్ కజిన్ హూ వాజ్ హిజ్ స్కూల్మేట్ రిమైన్ వన్ ఆఫ్ హిజ్ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ సేస్ ప్రసాదరావు వాజ్ ఎ వెరీ సిన్సియర్, హార్డ్ వర్కింగ్, highly disciplined student who consistently stood at top of his class throughout their schooling in Kolluru of Guntur district. Schooling in Guntur district. While his friends gravitated to engineering, Dr. Prasad Rao pursued his passion in physics. First in Andhra Loyola College, Vijayawada, later postgraduate studies in IIT Madras. Thereafter, he joined IPS with a strong commitment to public service. Even while చాలా మెత్తగా ఒక రకంగా అంటే చూడగానే మనిషి మీకు యూజ్లెస్గా, అంటే చురుగ్గా జమ్ములాగా అనిపించేవాడు కాదు. బిగినింగ్లో క్రూడ్గా చెప్పింది ఏదో చేసుకుంటా రివర్స్ ఒబీడియంట్లీ అన్నట్టు ఉండేవాడు. వీడేం వరకు వస్తాడు దీని ముందు అనేవాడు మనం ఆయన మేడం గారి ముందా, వైఫ్ ముందు. ఆమె కొంచెం జమ్ము, ఆమె కాపులు అనుకుంటా. వాళ్ళమ్మ డాక్టర్, ఎంఏ చదివింది అక్కడ నార్త్ ఇండియాలో ఎక్కడ ఉండి. కొంచెం ఎట్లయినా ఇదిగా ఉంటారు కదా. దీని ముందు ఎక్కడికి వస్తాడు చాలా. ఏమంటే ఎవరు మీ బేసే జాతిరత్నం రాలిపోయింది. మా ఆయన్ని కూడా అసలు ఎంత ఎమ్మెల్యేలు ఎంపీలు కార్లు వేసుకొని వాళ్ళకి పండిని తీసుకొస్తారు. దోసకాయలు సిద్ధవటం కడప నుంచి బస్తాడు తెస్తాడు. ఈస్ట్ గోదావరి నుంచి చేపలు బస్తాలు వేసుకొని తీసుకొస్తాడు. ఇక్కడ అందరికి ఇచ్చుకొని మనకి తీసుకొచ్చి ఎమ్మెల్యేలు ఎంపీలు. ఈవెన్ ఆయన మీసాలు, ఆయన పేరు ఏం పేరు, ఆయన కూడా మా ఆయన అంటే చాలా కాకుమాన ఏంది అది ఉంది కదండి, బొప్పిరాజు ఏదో ఉంది, బాపిరెడ్డి, బాపిరాజు బాపిరెడ్డి ఈయన అనుకుంటా. ఈయన ఎక్కడున్నా ఆయన ఐఏఎస్ ఆఫీసర్. అవును, చివరిగా చూడండి ఆయన ఎలా క్లోజ్ చేస్తున్నాడు. ఇన్ ద ఎండ్ ఇట్ సీమ్స్ టు హ్యావ్ బీన్ హిస్ హార్ట్ జనరస్, ఫుల్ ఆఫ్ కంపాషన్, దట్ హీ కెప్ట్ ఇన్ గుడ్ ఫార్మ్ త్రూ ఏ lifetime of rigorous exercise. Let him down. We agreed to meet after his return from USA. రేపు ఒక పని చేద్దాం అనుకుంటున్నాను. జనాలు అందరూ వస్తారు కార్లో ఆయన చూడడానికి, కానీ ఆయన ఆఫీసర్స్ అందరూ వస్తారు. మనం కార్లో ఉండి కార్లో నిన్న కనీసం అక్కడ కార్లు మనుషులన్నా చూసి రావచ్చు అని అనిపిస్తుంది. సరే అమ్మా, అలా చేద్దామని అనిపిస్తుంది. సరే అమ్మా, చేద్దాం. దిగకుండా సేఫ్గా ఒక బుకే తీసుకుందండి, తీసుకొస్తాం. వీలుంటే ఇక్కడ పెడతాం, లేదంటే వీలు ఉంటుంది తీసుకొద్దాం. నేను దిగను, వినయ్ తెలిస్తే ఊరుకోడు. చూడండి ఏమంటున్నాడు. ఇట్ ఈస్ హార్ట్ బ్రేకింగ్ టు థింక్ దట్ హీ వుడ్ నెవర్ హ్యాపెన్. ఐ విల్ మిస్ హిస్ స్మైల్, హిస్ వైజ్ కౌన్సిల్, హిస్ జెంటిల్ వార్మ్, హిస్ టెండర్ అఫెక్షన్. ఐ ఆమ్ షూర్ హీ వుడ్ కంటిన్యూ టు పర్స్యూ ఇన్ హిస్ ప్యాషన్స్. కారు కడిగించాలి. మరి మీరు ఈరోజు దీనిలో వెళ్తానంటే ఆ కారు కడిగించి పెట్టేసేస్తాను, లేదంటే మరి మీకు పైపు అది అందం ఉండదు కదా అక్కడ, కడిగిస్తానులేమ్మా. శుభ్రంగా కడిగించి లోపల తుడిసి మరి తీసుకోండి. సరే అమ్మా, కూర్చుంటే నీట్గా లేకపోతే బాగుంటుంది. సరే అమ్మా. చూడండి చివరి పేరా ఏమంటారు. వీలైతే నేను దిగేసి ఒక బుకే అక్కడ పెట్టేసి అంటే ఎవరు జనం లేకుండా. ఇందులో మనం వద్దు వద్దని డాక్టర్స్ కూడా చెప్పారు. ఎక్కడ ఇల్లు? ఇక్కడ విస్పర్ వ్యాలీ కింద దిగుతుంటే విశ్వ వ్యాలీలో అంటే మరి ఇంకా మన మాధవరావు గారిని కూడా పలకరించి వద్దాం అయితే.
రేపు వద్దులండి ఇక. ఆ, ఆయన దగ్గర సపరేట్ ఇది మ్మ్. కొన్ని ఫ్రూట్స్ అవి తీసుకొని మ్మ్. ఆయన వెళ్తుంది ఒక ఆర్గానిక్ కదా. అవును. ఈజ్ లైక్ మాధవరావు కూడా ఇంత మంచి క్వాలిఫికేషన్స్ ఏమి లేవులే కానీ మ్మ్. ఆయనకున్న ఉన్నాయని చెప్పుకుంటారు కానీ వెరీ గుడ్ మ్యాన్. మ్మ్. చివరి పేర చూడండి అమ్మా. ఐఎమ్ షూర్ he would continue to pursue his passions wherever he is. Perhaps he would debate with Albert Einstein on quantum physics one day. He would prove Einstein wrong in his inimitable way with a broad smile that would reach his heart. Then he would quietly go back to continue his research again. It is not his nature to diminish anyone. Always enhance, elevate and empower. P.V. Ramesh, IAS. ఆయన కూడా మంచి ఇంగ్లీష్ చదువుకున్నాం కదా, చక్కని అవునమ్మా. అక్కడ చదువుకున్నాడు. ఈ రమేష్ గారు ఈస్ట్ గోదావరి చెప్పింది. అవునమ్మా. మన ప్రసాదరావు గారిని తెనాలి అంటారు కదా, తెనాలి దగ్గర కొల్లూరులో చదువుకున్నాడు. చదువుకోవడం చదువుకో తెనాలి పేరేసి ఇప్పుడు ఆయన బర్త్ ప్లేస్ ఈస్ట్ గోదావరి చెప్పారా? ప్రసాదరావుది అవును. వాళ్ళ తండ్రి ఏలూరు దగ్గర. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాయి మళ్ళీ తెనాలిలో సెటిల్ తెనాలి సెటిల్. లేకుంటే ఆయన పుట్టినప్పుడు ఏలూరులో ఆయన కానిస్టేబుల్కి పనిచేస్తూ ఉండొచ్చు. తెనాలిలో కూడా కానిస్టేబుల్ కూడా చేసి తర్వాత స్కూలింగ్ అంతా అక్కడ. తర్వాత లయలో డిగ్రీ, పీజీ వచ్చి ఐఐటి మెడ్రాస్. పీజీ చదవలేదు ఇక్కడ, డిగ్రీ ఇంజనీరింగ్ చదివాడు ఐఐటీలో. అంతే. ఫిజిక్స్ ఎంఎస్సి చేశాడు. ఫిజిక్స్ ఎంఎస్సి చేశాడు, ఇంజనీరింగ్ చదవలేదా? పీజీ చేశాడు. ఫిజిక్స్ పీజీ చేశాడు, అక్కడ చేశాడు ఐఐటీలో. ఐఐటి దీనికి వెళ్ళేవాళ్ళం మేము. దీనికి నా పిహెచ్డి కానీ నా ఎంఎస్సి వర్క్ కానీ ఎస్ఐటి కాలేజ్ చదివాం కదా, ఆ లైబ్రరీకి వెళ్ళేవాళ్ళం. ఐఐటి లైబ్రరీ, ఐఐటి అమ్మాయిలు అంటే అక్కడి నుంచి కూడా వస్తుంటారు చాలా మంది మా కాలేజీకి. తర్వాత ఇంకోటి కిండీలో ఉంది కదా ఏసీ టెక్నాలజీ, దానిలో ప్రాజెక్ట్ వర్క్ అంతా దానిలో చేస్తాం. ఐఐటికి ఏమో జస్ట్ లైబ్రరీ పర్పస్, దాని పర్పస్ అట్లా వెళ్ళి ఉండదు. వాషింగ్ కదా. అవును, ఓషన్. అవన్నీ అనుభవే నాకు బాగా. మద్రాసు అక్కడ మహాబలిపురం దాకా మొత్తాన్ని కాలినడకం చూసినట్టే చూశాను. తిరిగేవాళ్ళం తెగ ఎంఎస్సీలో. అరవ పిల్లలు కూడా వై షుడ్ వి స్పెండ్ అవర్ మై డాడీస్ మనీ, లెట్ us వాక్ అనేవాళ్ళు. బస్సుకి పెడతానికి 20 పైసలు బస్సు పెడతానికి లెట్ us వాక్ అనేవాళ్ళు. గ్రేట్. నాకు మంచి ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది, శాంతి అని, కాలేజ్ ఎదురుగానే. వాళ్ళ నాన్నగారు షావాలిస్ కంపెనీ డైరెక్టర్. మళ్ళీ ఎప్పుడప్పుడు నన్ను భోజనానికి తీసుకెళ్ళేది. సార్ ఒక మధుర స్మృతులే, నా ఎంఎస్సి మధుర స్మృతులే. నా ఎంఎస్ అయ్యి వచ్చిన తర్వాత మా వారిని పెళ్లి చేసుకుంది. నేను నెల్లూరులో చేరిన సంవత్సరానికి నాకు ఇంత పెళ్ళి అయింది. సంవత్సరానికి 2 సంవత్సరాలు. వీళ్ళ పిల్లలతో కూడా మీరు బాగా ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళ? ప్రసాదరావు గారు వాళ్ళ పిల్లలతో? పిల్లలు లేదు, ఒక్కడే కొడుకు. వాడు ఒక్కడే కొడుకు. కొంచెం బాబు అంటే కొంచెం చిన్నవాడు. బాబు తర్వాత కన్నా చిన్నవాడు. అదే చేద్దాం అనుకుంటే. థ్యాంక్ యూ. మేము వాడు కోసేస్తున్నాం కానీ కోసావు ఎంతకేమన్నా? 12 కాయలు కోసిన.